ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. కైలాసవాస కాశీ విశ్వనాథ శ్రీశైల మల్లికార్జున కాళహస్తీశ్వర అరుణాచలేశ్వర రామతీర్థనైన రామేశ్వరనైన హరహర మహాదేవ శంభో శంకర శంభో శంకర. స్వామి, శివుడాజ్ఞ లేనిదే శివమైనా కుట్టదని అంటారు అందరూ. ఎందుకంటే తల్లి లేదంటారు, శివుడికి తల్లి లేదంటారు. తల్లుంటే జడలట్ట కట్టనిచ్చేనా, తల్లుంటే పులితోలు చుట్టనిచ్చేనా, తల్లుంటే శ్మశానాలు తిరగనిచ్చేనా, తల్లుంటే ఈ బూది రాయనిచ్చేనా. తల్లి లేదంటారు, శివుడికి తల్లి లేదంటారు. తల్లుంటే ఆ కాలకోట విషాన్ని తాగనిచ్చేనా, తల్లుంటే ఆ ప్రళయ రుద్రుడై పాపాత్ములు నశింపజేసేనా. తల్లి లేదంటారు, శివుడికి తల్లి లేదంటారు. ఆ మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడు కైలాసవాసుడై అమ్మ పార్వతీదేవి సమేతుడై కైలాసవాసుడై ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. ఇలా పర్వదినాన, ఇలా స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు శివరాత్రి పర్వదినాన అందరూ ఆ పరమేశ్వరుడుని పూజించాలని కోరుకుంటూ, ఎందుకంటే పరమేశ్వరుడు పంచభూతాలకు అధిపతి అయినటువంటి స్వామివారు ఆ పార్వతీదేవి అమ్మవారు. ఎందుకంటే దేవుడికి లేదు కులం మతం, ఎందుకంటే మానవుడికి అవసరం లేదు. ఈ మానవత్వానికి మతం లేదు, నీతికి కులం లేదు. ఆకలేసినప్పుడు మతం అన్నం పెట్టదు, మంచితనానికి కులం అడ్డురాదు. ఎందుకంటే ఈ ఒక్కటి గుర్తుపెట్టుకొని, ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి అన్నం అటువంటి పెడితేనే పుణ్యం. మంచికి ప్రాణం ఉంటుంది, చెడుకి ప్రాణం ఉండదు. మంచి చేస్తే 10 మంది మంచి చేశారని అనుకుంటారు, చెడు చేస్తే 10 మంది చెడు చేశారని అనుకుంటారు. ఎందుకంటే దానికున్న ఆ పరమేశ్వరుడు పెట్టిన పాపం పుణ్యం అనేది పెట్టాడు కనుక మంచి చెయ్యాలని, 10 మందికి అన్నం అటు పెట్టాలని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. మీరు ఎప్పుడైనా సరే ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారు ఇవాళ జాగారం చేయండి, చాలా మంచిది. మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎంతో మంచిది. స్వామివారు కైలాసవాసుడే అందరిని ఆశీర్వదిస్తాడు. మీరు ఏమనుకున్నా ఆ కోరికలు నెరవేరుతాయి. స్వామివారు అంతటి మహనీయుడు శివయ్య. ఎందుకంటే శివయ్య అంటే నాకు ప్రతి ఒక్కటి ఇష్టమేను. శివయ్య అంటే నేను మతాదివాదిని కాదు, కులాదివాదిని కాదు. నాకు ఏ దేవుడైనా ఒక్కటే. ఏ మానవ రూపం ఎత్తి దేవుడిగా అవతరించిన ప్రతి ఒక్కరూ నాకు ఒకటే. అందరినీ నేను పూజిస్తాను. నేను మీ అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ అంటే పేదవాళ్ళకి దేవుడు. ఆయన గురించి నేను ఎందుకు చెప్తానంటే, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టిన మహనీయులు వాళ్ళంతా. దేవుళ్ళకి లేని కులం మతం మానవుడికి అవసరం లేదు. ఈ మతాలు పేరిట విధ్వంసాలు సృష్టించి గొడవలు పెట్టేవాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు కాదు. దయచేసి మతం, కులం ఈ అన్నం పెట్టవు. దయచేసి భగవంతుడు ఎవరైనా సమానమే. నా దేవుడు గొప్ప అనేది ఎప్పుడూ పెట్టుకోవద్దు. భగవంతుడు అందరినీ కాపాడుతాడు. ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి కాడికి అందరూ వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ, నేను మీ అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ అంటే పేదవాళ్ళకి దేవుడు.